ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోవటము, ఎక్కువ థియేటర్లో రిలీజ్ కాకపోవటము, ఈ ఈవెంట్ కొన్ని చేయకపోవటము, దానికి కలిగిన నష్టం. అది మీరు అసలు బేసిక్గా కొరియన్ కనకరాజులో మీ క్యారెక్టర్ భలే తమాషాగా ఉందండి. థ్యాంక్ యూ సార్. సినిమా కూడా చాలా పెద్ద హిట్. అవును సార్, సూపర్ డూపర్. నిన్ననే ప్రెస్ మీట్ జరిగింది. అవును, సక్సెస్ మీట్ అయిందిగా. చిరంజీవి గారు వచ్చారు దానికి. మీ గురించి మీరు వెళ్ళిపోయారు అప్పటికి. చిరంజీవి గారు మిమ్మల్ని వెతికారు కూడా, ఎక్కడ మురళీధర్ గౌడ్ గారు ఎక్కడ అని స్టేజ్ మీద మిమ్మల్ని అందరు నోటీస్ చేశారు. మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చు అది. అవునా సార్? సార్కి నా ధన్యవాదాలు. ఏం చేస్తాం సార్, అక్కడ కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అయ్యో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. నాకు ఉన్న ఒక లోపం నేను ఇంతకు ముందే మీకు ఒకసారి చెప్పాను. నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ సార్. అంటే మనుషులు గుర్తుపెట్టే దానికి మీరు అన్నారు అదేంటి సర్వీస్ బుక్లో మీరు మీ లాంగ్ కెరీర్లో మీరు సర్వీస్ బుక్ చూడకుండానే మీరు అందరి పేరు పూర్తిగా సర్నేమ్తో చెప్పేవాళ్ళట కదా అని మీరు అడిగారు. అవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ ఈ కొంతమంది వ్యక్తులు నాకు తెలియరు సార్. ఇక్కడ నేను నాలోని కొన్ని లక్షణాలు కూడా మీకు చెప్తాను సార్, కొన్ని సందర్భం అవసరమా. ఇప్పుడు సినిమా రంగంతో నాకు పరిచయం తక్కువ. అవును. నేను ఇప్పుడు చేస్తున్న పద్ధతి కూడా, నేను అవలంబిస్తున్నటువంటి పద్ధతి కూడా ఎలాంటిదంటే సార్, ఇప్పుడు షూటింగ్ ఉంది అంటే లొకేషన్కి వెళ్ళడము, మేకప్ అవ్వడం, కాస్ట్యూమ్ వేసుకోవడం, పిలుస్తున్నారంటే వెళ్ళడం, షార్ట్ చేసుకోవడం, నా పని ఏదో చూసుకోవడం, మళ్ళీ తిరిగి రావడం, కూర్చోవడం. అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడను, ఎవరిని పలకరిస్తే తప్ప నేను మాట్లాడను, నాకైనా వెళ్ళాను. ఈ క్రమంలో ఎవరు అన్నది కూడా నాకు తెలియదు సార్. ఈవెన్ ప్రొడ్యూసర్ గారు అక్కడ ఉన్నా కూడా, ఇంకెవరన్నా అక్కడ ఉన్నా కూడా, ఇంకెవరన్నా నాకు సినిమాల ద్వారా కానీ లేకుంటే ఏమైనా పత్రికల ద్వారా కానీ ఎవరైనా ఎప్పుడైనా విని ఉంటేనేమో అరే సారీ నా పలానా అని చెప్పేసి అని. కానీ కొత్త వాళ్ళ పేర్లు, నాకు తెలియని పేర్లు ఎవరైనా ఉంటే అక్కడ ఎవరైనా కూర్చున్నా కూడా నాకు తెలియదు. అదే ఉందిలేండి, మేము రెగ్యులర్గా ఇండస్ట్రీలో మీడియాగా తిరుగుతున్న మాకు కూడా కొంతమంది తెలియరు అయితే పలానా వ్యక్తి అని. అయితే నిన్న ఏం జరిగింది సార్, నిన్న అందరం ముందు వరుసలో కూర్చున్నాం. నేను కూర్చున్నాను ముందు వరుసలో, చూశాను నేను. కూర్చున్నారు. నన్ను స్టేజ్ మీద పిలిచారు, వెళ్ళాను, 2 నిమిషాలు మాట్లాడాను, వచ్చాను, కింద కూర్చున్నాను. ఆ తర్వాత నిర్మాత రాజీవ్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను అన్నారు. నేను ఎక్కడి నుంచి లేస్తారా రాజీవ్ రెడ్డి గారు అని నేను చూస్తున్నాను. ఎందుకంటే రాజీవ్ రెడ్డి గారు ఎవరు నాకు తెలియదు. ఓకే. చూస్తుంటే నా పక్కన నిలబడ్డ కొంతమందిలోంచి ఒక అతను లేచి స్టేజ్ మీదకి పోయాడు. నా గుండె జల్లమన్నా సార్. అంటే ప్రొడ్యూసర్ గారు ఇంతసేపు నిలబడి ఉంటే నేను కూర్చున్నాను, తప్పు కదా అనిపించింది. కానీ నాకు అతను తెలియకపోతే మీరు రాజిరెడ్డి గారు తెలియదు. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిన వెంటనే చూశాను, ఒక నిమిషం అక్కడ ఏది ఖాళీ లేదు. ఆయన కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నిలబడడానికి వీల్లేదు, కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి లేచాను. లేచి చుట్టుపక్కల చూశాను, పెద్ద క్రౌడ్, నిలబడడానికి కూడా చోట్లేదు. బయటకు వచ్చి వెళ్ళిపోయాను. ఇది జరిగింది. లేకుంటే నేను చివరి వరకు ఉండాలనుకున్నాను, సార్తో కూడా కలవాలని. ఎందుకంటే సార్తో సినిమా చేస్తున్నాను కదా. ఏ సినిమా అండి? బాబీ గారిదా? ఓకే. నేను ఏదో మీ టైటిల్ కూడా లీక్ చేశారు చిరంజీవి. చేసి చేయరాడు చేశారు, దాన్ని లీక్ అంటారు కదా, చిరు లీక్స్ అంటారు దాన్ని అని అడగాలే. నాకు కూడా సార్తో నేను మాట్లాడాలి ఉండే, కానీ ఆ క్రౌడ్లో మాట్లాడలేకపోతుంటే. షూటింగ్ లోకి లేదు సార్, ఇంకా క్యారెక్టర్ ఎంటర్ అవ్వాలా ఈ ఎండింగ్లో. ఓకే, ఈ మంత్ ఎండింగ్ అంటే టైటిల్ అనౌన్స్ అయిపోయాక ఎంటర్ అవుతారు మీరు. అంతే. 22 కదా రిలీజ్. 22. వెరీ గుడ్. అంటే ఏ క్యారెక్టర్ కూడా సంతోషంగా ఉంది సార్, చిరంజీవి గారితో చేయబోతున్నాను అటువంటి సంతోషం ఒకటి. అవునా? ఇంతకుముందు 2 సినిమాలు మిస్ అయినాయి. ఏ సినిమాలు? గాడ్ ఫాదర్ ఒకటి, విశ్వంభర్ ఒకటి. అయ్యో, వివిధ కారణాల వల్ల అవి మిస్ అయినాయి. వివిధ కారణాలు అంటే వివిధ భారతీల్లో మీరు చెప్తే ఎలాగా? వివిధ కారణాలు అంటే నా పొరపాటు లేదు దాంట్లో. వాళ్ళకి ఏంటంటే డేట్లు ఇచ్చి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసి చివరికి క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది అదే. అంటే మీ పోస్ట్ పోన్ చేశారా? వాళ్ళు నేను పోస్ట్ పోన్ చేస్తాను సార్. వాళ్ళు అడిగినప్పుడు డేట్లు ఇచ్చాను, ఎదురు చూశాను, ఏమైంది అని కూడా అడిగాను. రేపటి డేట్ ఉంటే కూడా పోస్ట్ పోన్ అయింది అన్నారు. ఆ విధంగా వెళ్ళిపోయింది. ఇది కూడా ఒకసారి పోస్ట్ పోన్ అయింది. 2వ డేట్ ఇది రేపు వచ్చింది. బాబీ గారు అదే. అంటే ఇవన్నీ ఇంకా ఆల్ ఇన్ ది గేమ్ సార్ కెరీర్లో. అంతే. ఏది ఇప్పుడు మీరు ఇంకా ఈ క్యారెక్టర్కి మురళీధర్ గౌడే అని ఫిక్స్ అయ్యేటట్టుగా మీకు రావాలి. అప్పుడు రావాలి. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. రాలేదు సార్, ఇంకా రాలేదా? రాలేదు. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ పోతున్నాయి. డేట్ లేదన్నంత మాత్రాన పోతున్నది. 1 డే 2 డేసే అడిగే. ఇప్పుడు 5 రోజులు అడుగుతారు సార్. 5 రోజులు అడిగితే 4 రోజులు కలుస్తాయి, 1 రోజు కలవదు దాంట్లో. ఆ 1 రోజు కలవకపోతే వెళ్ళిపోతున్నాయి. అయ్యో. అంటే ఇక నేను కూడా సరిపెట్టుకుంటున్నా. ప్రాప్తం ఎవరికి ప్రాప్తం, పాత్ర కూడా ఎవరికి ప్రాప్తం అంటే వాళ్ళకి దక్కుతుంది సార్. అదేలేండి. అంటే మీరు ఆర్టిస్ట్గా
మీరు స్టేజ్ మీద నటించారా? మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తాను అంటే చేస్తాను సార్, ఇప్పటికి నాకు ఇష్టమే. అదే గంభీరంగా ఉన్న మీరు ఫస్ట్ టైం కొరియన్ కనకరాజులో కొంచెం లైటర్ మూమెంట్లు చేశారు. నేను మాట్లాడింది దానికి అర్థం అవట్లే, అది మాట్లాడింది నాకు అర్థం అవట్లే, కమ్యూనికేషన్ కొంచెం మీలో గాంధీ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాను. దాన్ని కూడా సిగ్నల్ అయిపోయినప్పుడు వాడికి మంత్రాలు చెప్పేది కూడా స్టిల్ ఫ్రేమ్ కూడా నవ్వించిందండి. అవును సార్, ఫ్రేమ్ ఇదైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా సిగ్నల్స్ కట్ అవగానే, స్టక్ అయిపోతుంది కదా. దానికి కూడా విపరీతంగా నవ్వారండి జనం. ఇప్పుడు అవిరాజ్ గారి సినిమాలో కూడా శ్రీ విష్ణు హీరో మైత్రి మూవీస్ వాళ్ళకి చేస్తున్నాను, దాంట్లో కూడా డిఫరెంట్ రోల్. అవునా? కామెడీ డెఫినెట్ గా మీరు నవ్వుతారు దాంట్లో. అవునా? ఖచ్చితంగా నవ్వుకుంటారు. అదే ఆ విధంగా ఉన్నది, అది వెరీ నైస్. ఆ విధంగా ఉన్నది. మీరు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకంటే మీరు చూడడానికి చాలా గంభీరంగా. నేను సినిమా నా కెమెరా ముందుకు వెళ్తే, నా పాత్రలోకి వెళ్తే నేను వేరైపోతాను సార్. నేను కనిపించేది వేరు, బయట కనిపించేది వేరు. బయట కన్నా నేను కెమెరా ముందే నేను చాలా ఈజీతో చాలా ఫ్రీగా ఉంటాను. అదేలేండి. మీరు మాట్లాడి చనువున్న మనుషులతో మీరు చక్కగా మాట్లాడతారు, ఈజీగా ఉంటారు, అవన్నీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. కానీ బట్ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు బాగా సీరియస్ యాక్టర్స్ ఉంటారు, మంచి కామెడీ యాక్టర్స్. థియేటర్ ఆర్టిస్ట్ని కాదు మరి నేను థియేటర్ ఆర్టిస్ట్ని కాను. నాటకాలు ఆడటం ఇష్టం అంతే, నేను థియేటర్ కాదు కదా. నాటకాలు మీరు మన ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడు కూడా వేశారా? 1-6 వేసాము అంతే తప్ప. బట్ మీరు సహజ నటుడు. అంతే, నేను 1-6 వేసానే తప్ప నేను నాటకాల నుంచి వచ్చిన వాడిని కాదు. అదే అదే పని నాటకాలు వేసిన వాడిని కూడా కాదు. అదే ఇప్పుడు ఎవరైనా నాటకంలో ఒక క్యారెక్టర్ ఉందంటే వేయడానికి ఇప్పటికీ సిద్ధమే. సరదా, అదే సరదా, ఒక ఇంట్రెస్ట్ అండి నాటకం అంటే. ఎందుకంటే కొంతమంది చాలా మంది సినిమా యాక్టర్లు అయ్యాక కూడా నూతన్ ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, జయవేశ్వరాయల్ గారు, నాగభూషణ్ గారు అయితే ఏకంగా వేలాది ఇచ్చాడు. అయ్యో, నాకు ఒక కోరిక కూడా ఉంది సార్. అలాగా ఒక పాత్ర వేసి మొత్తం తెలుగుదేశాలు తిరగాలని చెప్పేసి కూడా ఉన్నది. ఓకే, నాటకంతో ఏ క్యారెక్టర్ చేయాలని కొత్తగా రాయించుకుందాం ఏదైనా ఎవరైనా చేస్తే. ఓకే, ఎవరైనా ఇప్పుడు రక్తకాని నాగభూషణ్ గారు ఉన్నారు, జయప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ మధ్య చేశారు. అవును, అలాగా ఆయనకు క్యారెక్టర్, పేటెంట్ క్యారెక్టర్ ఉందండి. అది ఏకపాత్ర అభినయం. ఏకపాత్ర ఆయనకి, ఆయనే స్వయంగా రాయించుకుని చేసుకుని ఆయన ఒక్కడే ఉండేవాడు. మిలిటరీ ఆఫీసర్, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్గా ఏదో ఉండేవాడు. ఏదో సంథింగ్. దాని సినిమా కూడా తీశాడు సార్ ఆయన. అవును, బయటకు రాలేదు అది, కానీ బయటకు రాలేదు, సినిమా కూడా తీశాడు. అలాగా ఎవరన్నా ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకొని అంటే ఇప్పుడు నాటకాలకు అంత ఆదరణ లేదు రేంటి. అంటే 2 రకాలుగా ఉంది సార్. నాటకాలకి ఆదరణ లేదన్న మాట ఒక వాస్తవం అయితే, నాటకాలకి ఒక రకమైన ప్రత్యేకమైన ఒక ఫాలోయింగ్ ఉన్నది సార్. ఉన్నారు ఆ సెక్టు, ఆ కల్టు ఉన్నారు. అది కూడా తగ్గిపోయింది ఈ మధ్య. గమనిస్తే అది కూడా తగ్గిపోయింది. అదేలేండి, ఉంది, ఆ కల్టు ఉంది, కానీ తగ్గిపోయింది. ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు నా కోరిక ఏదైతే ఉన్నదో అది ఒక అనూహ్యమే. ఊరూరా తిరిగి లేకుంటే ఏముంది, మీతో ట్రెండ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావచ్చు, సంతోషమే, చెప్పలేం కదా. అది ఉండాలి సార్. అది నాటకాలు అనేటివి ప్రదర్శన చేస్తేనే మీరు జనాల్లోకి ఇంకా ఎక్కువ వెళ్ళే ఒక ఏర్పాటు, అది రీచ్ అవుతాం. ఆ వైబ్ వేరు ఉంటుంది. ఆ వైబ్ వేరు. నాగభూషణం గారికి రక్త కన్నీటి చాలా హెల్ప్ చేసింది. మాస్ రూట్స్ లెవెల్లో, థియేటర్స్ లేని ఊళ్ళల్లో కూడా రక్తగా నీరు నాటకం ఆడారు నాగభూషణ్. ఝాన్సీ గారు, ఈ మధ్య ఉత్తేజ్ గారు, వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కలిస్తే ఒకవేళ ఏదైనా ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకొని చేయొచ్చు. నిరపక ప్రదర్శించిన చాలు. కరెక్ట్ కదా సార్? కరెక్ట్. ఆ నాటకం సజీవంగా ఉంటుంది, మనలో కొంత ఉత్తేజం ఉంటుంది, రచయితలు కానీ. అదొక వాక్ ఆఫ్ లైఫ్ అండి. కరెక్ట్. జేవి రమణమూర్తి గారు సినిమా షూటింగ్లు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అంట కన్యాశుల్కం నాటకం వేయడానికి. ఇప్పటికీ కొంతమంది ఆర్టిస్టులు ఈ విషయం కూడా ప్రస్తావించారు సార్. ఇప్పటికీ కొంతమంది నాటకం మోజు మీద ఉన్నటువంటి ఆర్టిస్టులు సినిమా అంటే ఒప్పుకోరు, నాటకమే కావాలంటారు. అవును, అదొక వేరే మాంద్యంలేండి, అదో మత్తు. అవును, అది. అయితే ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 898